ఈరోజు వాక్యంలోనికి వెళ్ళిపోదాం. 37వ కీర్తన 5వ వచనము చదువుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. ఐ లైక్ దిస్ వర్డ్. కానీ నేను ఇంకా వేరే పాస్టర్స్ ఏం చెప్తారని కూడా విన్నాను. సో ఫ్యూ హియర్ అండ్ దేర్ ఐ విల్ టెల్, బట్ టుడే ద హోలీ స్పిరిట్ ఈస్ గోయింగ్ టు టాక్ టు అస్. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మీ కార్యాలను నెరవేరుస్తాడు? యాజ్ ఐ టోల్డ్ యూ, దివ్యక్క వచ్చిందంటే సౌండ్ ఉండాలి. ఎస్, ఐ యు రెడీ? ఎంతమంది నమ్ముతున్నారు మీ కార్యము నెరవేర్చబడుతుందని? ఆకలేస్తుందా? ఏసీ సరిపోవట్లేదా? ఓకే, ఐ యు ఆల్ ఓకే? ఎస్, ఇంకొంచెం బిగ్గరగా అడుగుదాం దేవుని. ఎస్, ఎవరు అనుకుంటున్నారు దేవుడు మీ కార్యం నెరవేరుస్తాడని? వెరీ గుడ్. సో నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఎస్, కెన్ యూ రీడ్ దట్ హోల్ వర్స్? నీ మార్గమును యెహోవాకు అప్పగింపు. నీ మార్గమును ఎవరికి అప్పగించాలి? ఎందుకు? ఆయన నమ్మదగిన వాడు కాబట్టే. నీ మార్గము యెహోవాకు అప్పగింపము. ఐ డు నాట్ నో వే యు గోయింగ్ దిస్ వీక్ బ్రదర్స్, బట్ నీ కార్యము యెహోవాకు అప్పగించుము, నీ మార్గం అప్పగించుము. నెక్స్ట్, ఆయనను నమ్ముకొనుము. అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన నీ కార్యమును నెరవేర్చండి. చెప్పండి, టెల్ దిస్. నమ్ముకుంటాను, నెరవేరుస్తాడు. నేను నమ్ముతాను, నా దేవుడు నెరవేరుస్తాడు. సింపుల్, ఇజంట్ ఇట్? సింపుల్. ఐ విల్ బిలీవ్ అండ్ హీ విల్ ఫినిష్ ద వర్క్. అంతే. నీవు ఆయనను నమ్ముకో. చెప్పండి, పక్కన వారికి చెప్పండి, నీవు ఆయనని నమ్ముకో. మీరు చెప్తున్నాడు మీ ఆయనను నమ్ముకో. మీరు చెప్తున్నాడు అట్లే, నువ్వు ఆయన నమ్మకండి, మీ ఆయనను నమ్ముకో, మీ ఆయనను నమ్ముకో. కొన్నిసార్లు మనము మన స్నేహితులను, మన భార్యను, మన భర్తను, మన పిల్లలను, మన చుట్టూన్న వారిని మనము నమ్ముకొని నష్టపోయి ఉంటామేమో. కానీ దేవుని నమ్ముకున్న వాడు ఏం చేయబడతాడు? ఆయన కార్యము నెరవేరుస్తాడు. హల్లెలూయా. వెన్ యూ బిలీవ్ ఇన్ దిస్ గాడ్, నీ కార్యము జరుగుతుంది. ఎలా నమ్మాలి? చాలాసార్లు చాలామంది నమ్ముతారు. ఎవ్రీబడి విల్ సే ఐ బిలీవ్. ఇప్పుడు మీరు చెప్పారు, నేను అడగలేదు కానీ మీరు చెప్పేశారు ఐ బిలీవ్ అని చెప్పారు. ఎస్, యూ సెడ్ ఐ బిలీవ్. దేర్ సమ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో చాలామంది కొన్ని నమ్ముతూ ఉంటారు. కొంతమంది నా భార్య ఎప్పుడు చెడ్డదే అని నమ్ముతారు. కొంతమంది మా అత్త నాకు ఎప్పుడు 100% మార్క్స్ ఇవ్వదని నమ్ముతారు. కొంతమంది చెడ్డవి నమ్ముతారు, మూఢ నమ్మకాలు నమ్ముతారు. అందుకే దాని పేరేంటి? మూఢ నమ్మకం. అంటే వ్యర్థమైనది, నిజము కానిది నమ్ముతూ ఉంటారు. కొంతమంది అలాగ నమ్మి, మన ముస్లిం సహోదరులు ఏం నమ్ముతారు తెలుసా? ఒక క్రైస్తవుని హతమార్స్తే అంట మరి ఎక్కడికి వెళ్తారంట? పరలోక రాజ్యం. అదేం నమ్మకం? టు కిల్ సంబడి యూ విల్ గెయిన్ సంథింగ్? నో. కొంతమంది ఎంత భయంకరంగా నమ్ముతారంటే, ఇంకా మీకు ఒకటి చెప్తాను, నాస్తికులు కూడా ఒకటి నమ్ముతారు. ఏంటది? నాస్తికులు అంటే ఏథీస్. మరి ఏం నమ్ముతారు చెప్పాలి? ఏం నమ్ముతారు? దేవుడు లేడని నమ్ముతారు. అది కూడా ఒక వారి యొక్క నమ్మకమే. బట్ టుడే సో చర్చ్, యు నో మై ఇక్కడ దే ఆర్ ఫ్యూ గర్ల్స్ అండ్ బాయ్స్ హూ ఆర్ దేర్ ఫర్ ఇంగ్లీష్ సర్వీస్ అండ్ ఆల్సో తెలుగు సర్వీస్. యు గెటింగ్ ద బ్రేక్ఫాస్ట్, యు గెటింగ్ ద లంచ్, ఓకే, ఫర్ ఆల్ త్రూ అవుట్ ద వీక్, ఆల్ త్రూ అవుట్ ద మంత్. దేవుడు దయచేస్తున్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వేం నమ్ముతావు? వాట్ ఆర్ యూ బిలీవింగ్? నువ్వు ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. రష్యా దేశంలో మొట్టమొదటి లీడర్ ఎవరంటే లెనిన్, వ్లాడిమిర్ లెనిన్. ఆయన ఒకటి నమ్ముతాడు, నేను ఈ మనుషులందరినీ నమ్ముతా కానీ నాకు ఒకే ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఎవరు తెలుసా? దేవుడే అని నమ్ముతాడు. ఏంటంట? మై వర్స్ట్ ఎనిమీ ఈజ్ గాడ్ అని నమ్ముతాడు. హౌ అబౌట్ యూ? ఎంతమంది దేవుడు నా ఎనిమీ అనుకుంటున్నారు? దేవుడు నన్ను ప్రేమించాడు అనుకుంటున్నారు. దేవుడు ముందు నన్ను ప్రేమించినంతగా ఇప్పుడు ప్రేమించట్లేదు అని నమ్ముతున్నారు. వాట్ ఆర్ యూ బిలీవింగ్ టుడే? బికాస్ నువ్వు ఏది నమ్ముతావు, నువ్వు ఆయనను నమ్ముకుంటే నీ కార్యము ఏంటది? నెరవేర్చబడుతుంది అని క్వశ్చన్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉందా? నెరవేర్చును అని ఉందా? నెరవేర్చును అని ఉందా? ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ హీ విల్ డూ ఇట్.
హీ విల్ డూ దట్. ఏ కార్యం నెరవేర్చబడాలనుకుంటున్నారు, ఆ కార్యము గాడ్ విల్ డూ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. సో టుడే ఆయనని నమ్మాలి. హెబ్రీ పత్రిక 11:6 ఒక మాట ఉంది, ఆయన యొద్దకు వచ్చేవాడంట ఏం నమ్మాలి, ఒకసారి చదవండి. Hebrews 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు ఎంతమంది వచ్చారు చేతులు చూపిస్తారా? కొంతమంది రాలేదంట. ఒకసారి చూడండి బ్రదర్స్, వాళ్ళందరూ కొంతమంది రాలేదు. మైండ్ అబ్సెంట్, బాడీ ప్రెసెంటా? యా, నువ్వు ఆయన యొద్దకు దించండి, పర్లేదు సిస్టర్, పర్లేదు దించండి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని. ఇక్కడ ఎవరున్నారు? మనందరితో పాటు ఒక ఆయన ఉన్నాడు. హీస్ అ స్పిరిట్ బీయింగ్. ఆయనకి ఆది లేదు, అంతం లేదు. ఆయన ఆది ఆయనే, అంతము ఆయనే. హల్లెలూయా. ఆయన ఇక్కడ ఉన్నాడని తను వెదుకు వారికి ఆయన ఏం చేస్తాడు? ఫలము దయచేస్తాడని నమ్మవలెను కదా. సమ్టైమ్స్ వీ కమ్ టు చర్చ్ యాజ్ క్రిస్టియన్స్ బట్ వీ డోంట్ బిలీవ్ ఇట్ విల్ హ్యాపెన్. నేనైతే సంఘానికి వస్తున్నా, నేనైతే కానుకేస్తున్నా, నేనైతే ఆరాధిస్తున్నా, కానీ అవుతుందా కాదా? దేవుడు అంటున్నాడు, నువ్వు ఆయనని నమ్ముకో, నీ కార్యము ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏ ఉద్దేశంలో రావాలి? ఒక అద్భుతము నా దేవుడు చేస్తాడు, నాకు నా కార్యము నెరవేరుస్తాడు దేవుడు, నా అప్పులు తీరుస్తాడు నా దేవుడు. నేను ఎవరిని నమ్ముకుంటున్నానో ఆయనని నమ్ముకుంటున్నాను. నేను ఏ కార్యం అయితే జరగట్లేదు నేను అనుకుంటున్నానో ఆ కార్యము జరుగుతుంది అని రూఢిగా నేను నమ్ముతున్నానని రావాలి. ఆయన యొద్దకు వచ్చి వాడు ఎలాగ రావాలి? ఆయన ఉన్నాడు, హీస్ హియర్, హీస్ సీయింగ్. ఇందాక ప్రార్థన చేయమని చెప్పాను. ఎంతమంది నిజంగా మొరపెట్టారు? ఎంతమంది ప్రార్థన చేశారు? Did you pray? All of you who prayed, just show your hands. I want to see. All of you prayed. కొంతమంది బ్రదర్స్, అక్కడ ఉన్న బ్రదర్స్ ప్రార్థన చేయలేదు, ఎందుకంటే నమ్మలేదేమో. ఇక్కడ వచ్చి ఒకరోజు ప్రార్థన చేయగానే అయిపోతుందా? అదే కానీ ట్రస్ట్ ఇష్యూస్ అంటారు. దేని నమ్మం? వ్యర్థమైనవి నమ్ముతాం, ఆచారాలు నమ్ముతాం, మూఢనమ్మకాలు నమ్ముతాం. ఎవరైనా ఏదైనా మాట పన్నెత్తి లోపల కపటం పెట్టుకొని బయట ఐ లవ్ యూ అంటే నమ్ముతావు. కానీ దేవుడు నీ కార్యము నెరవేరుస్తాడంటే నమ్మము. ఎలాగ జరుగుతుంది నీ కార్యము? ఆయన నమ్ముకో. ఎవరు నమ్ముకో? మీ ఆయన. దేవుని నమ్ముకో. ఎవరు నమ్ముకోవాలి? ఆయన నమ్ముకో. నీ కార్యం ఆయన, నీ ఉద్దేశాలు కూడా ఆయన. చూడండి మాట చదవండి. మార్గంలో అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చు. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చం. ఓకే, నా ఇఫ్ యు సీ, మనం ఈ దేవుడు కార్యం నెరవేరుస్తాడు. ఎలా నెరవేరుస్తాడు? ఏమి నమ్మితే దేవుడు కార్యాలు నెరవేరుస్తాడు అనేది బైబిల్లో కొన్ని మాటలు మనము చూద్దామండి. విల్ సీ Mark 11:24. ఫస్ట్ స్లైడ్ పెట్టండి. మనం ఏమి నమ్మాలి? అది మనము ఈరోజు చూస్తున్నాము. దేవుని బిడ్డలుగా మనం వేటిని నమ్మాలి? నమ్మితే, దేవుని నమ్మితే ఏ కార్యం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఎస్, ఫస్ట్ వన్, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి. మీరు అడుగుచున్న వాటి ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి. ఏం నమ్ముడి? పొంది ఉన్నామని. ఆర్ యు ప్రేయింగ్? ఇక్కడ యేసయ్య అంటున్నాడు, ఇక్కడ మీరు ప్రార్థన చేయనప్పుడు మనం ప్రార్థన చేస్తున్నామా? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఆ కార్యం జరగాలి. ఓకే, చాలామంది చేస్తున్నారు. ఓకే, ఎంతమంది ఒకరోజు చేసి మానుకున్నారు? 2 రోజులు చేసి మానుకున్నారు? మానుకోకండి అమ్మా, మీరు మానుకోకండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలంట? ఒకసారి చదవండి ఆ మాట. మీరు ప్రార్థన చేసినప్పుడల్లా పొంది ఉన్నామని నమ్ముడి. మీరు ప్రార్థన చేసిన వాటి నెలను 24వ వచనం, పొంది ఉన్నామని నమ్మండి. అవి ప్రేయింగ్ లైక్ దిస్. ఒక ఆయన కొటేషన్ పెట్టండి. ఆయన ఏం కొటేషన్ పెట్టాడంటే, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ టు వరీ అబౌట్, యూ హ్యావ్ టైమ్ టు ప్రే అబౌట్. తెలుగులో చదవండి, మీరు చదవండి. మీరు చింతించడానికి సమయం ఉంటే మీరు ప్రార్థించడానికి కూడా సమయం ఉంది. మీకు చింతించడానికి సమయం ఉందా లేదా?
చింతించడానికి బోల్డ్ ఎంత సమయం ఉంది మనకి. ఆఫీస్కి వెళ్ళినా చింత, ఇంట్లో కూర్చున్నా చింత, చర్చ్కి వచ్చినా చింత, కార్లో కూర్చున్నా చింత, కుటుంబంతో కలిసి వెకేషన్కి వెళ్ళినా, పిక్నిక్ వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ చింత. చింతించడానికి సమయం ఉందా లేదా అంటే ఈ భక్తుడు, గొప్ప భక్తుడు ఏమంటున్నాడంటే నీకు ప్రార్థించడానికి కూడా నీకు సమయం ఉంది. నువ్వు ప్రార్థించడానికి నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు ఏమి నమ్మాలి? అది నువ్వు ఆల్రెడీ పొంది ఉన్నావని నమ్మాలి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. యు హ్యావ్ టు ప్రే. పక్కన వారికి చెప్పండి, డిడ్ యూ ప్రే? వాళ్ళు ఆన్సర్ ఇచ్చారా? క్వశ్చనే అడిగారా? ఓకే. డిడ్ యూ ప్రే బ్రదర్? డిడ్ యూ ప్రే? డిడ్ యూ వరీ? మోహన్ ఏం చెప్తున్నావు? ప్రే అంటే డిడ్ యూ వరీ? ఎగ్జాక్ట్గా చెప్పాడు. ప్రే అంటే వరీ అంటే చాలా వరీ చేస్తున్నా. బట్ గాడ్ ఈజ్ సెయింగ్ నువ్వు చింతిస్తున్నావంటే రిమెంబర్, నీ చింత యావత్తు నా మీద మోపు అంటున్నాడు. ఎలా మోపుతావు? నీ చింత యావత్తు ఎలా మోపుతావు? ప్రేయర్, త్రూ ప్రేయర్. గాడ్ లవ్స్ దోస్ పీపుల్ హూ ప్రే. కొంతమంది చెప్తా ఉంటారు, అదేంటక్క మనం ప్రార్థన చేయకుండానే దేవునికి అన్నీ తెలుసు కదా, మరి ఇంకా ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఒక సేవకుడు చెప్తున్నాడు, అలాంటి వాడు ఖచ్చితంగా ప్రార్థన పరుడు కాదు. ప్రార్థన ఎగ్గొట్టడానికి చెప్పే వాళ్ళే మాట చెప్తారంట. బట్ దేవుడు చూస్తాడంట, ముచ్చటిస్తాడంట. ప్రార్థన ఈజ్ అ కమ్యూనికేషన్. ప్రేయర్ ఈజ్ నాట్ అ రూల్, ప్రేయర్ ఈజ్ అ రిలేషన్షిప్. మీకు అర్థమవుతుందా? ప్రేయర్ ఈజ్ నాట్ అ రూల్. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, ఏ గడియలో అయినా ప్రార్థన చేయొచ్చు. 1 తెస్సలోనిక 5:17 ఎడతెగక కూడా ప్రార్థన చేయొచ్చు. కొంతమంది ఈ మధ్యకాలంలో 3 AM ప్రేయర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అంటారు. ఎస్, అంటే సాయంత్రం 3 PM ప్రేయర్స్ ఆర్ నాట్ పవర్ఫుల్లా? క్వశ్చన్. నేను చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఎవరిని నిందించట్లేదు, చెప్తున్నాను దేవుని మనసుతో చెప్తున్నాను. మీకు ఒకటి తెలుసా, 3 గంటలకి ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటలకి ఎవరు ప్రార్థన చేసేవారంట? పేతురు, యోహాన్లు. వారు ఎప్పుడు ప్రార్థన చేశారు? 3 PM. ఇఫ్ యూ సీ ఇన్ యువర్ ఫోన్ 3 o'clock అయిందంటే ప్రార్థన 3 AM కాదు, 3 PM ఆల్సో యూ ప్రే. ఉదయకాలమే లేచినప్పుడే కాదు, మధ్యాహ్నం కూడా నువ్వు ప్రార్థన చేయి. నువ్వు మధ్యాహ్నం ఎందుకు చేసావు? నీకు వీలు లేదా? నీకు సమయం సందర్భం లేదా? నీకు తెలీదా నేను ఎంత బిజీ అంటాడా దేవుడు? నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి ఆయన వినడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. నువ్వు అర్ధరాత్రి అంతా ప్రార్థన చేయి, వింటాడు. నువ్వు ఉదయకాలము ప్రార్థన చేయి, వింటాడు. నువ్వు మధ్యాహ్నం ప్రార్థన చేయి, వింటాడు. దెర్ ఇస్ నో టైమ్ లిమిట్, దెర్ ఇస్ నో టైమింగ్ ఫర్ ప్రేయర్. ఎనీ టైమ్, ఎనీవేర్ యు ప్రే. మీకు తెలుసా, ఒక ఆయన తిమింగలంలో ఉండి ప్రార్థన చేశాడంట. ఎన్ని రోజులు? 3 రోజులు, 3 days. దట్స్ ఇట్. I don't know first day he prayed or not, but later on ఆయన భయం పొందిన తర్వాత ప్రార్థన చేస్తాడంట. దేవుడు విన్నాడా? తిమింగలము గర్భంలో నుండి దేవుడు విన్నాడా? వింటాడు దేవుడు. ప్రేయర్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ దట్ నీ కార్యం సఫలపరచడానికి ప్రార్థన అనే ఆయుధం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వెపన్. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు వేటినైతే అడుగుతున్నారో వాటినెల్లను మీరు పొంది ఉన్నారని నమ్ముడి. ఏమి నమ్మమంటున్నాడు దేవుడు చెప్పండి? క్రైస్తవులారా, ఏమి నమ్మమంటున్నాడు దేవుడు చెప్పండి? ఆచారాలు నమ్మమంటున్నాడా? కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. మీకు ఒకటి తెలుసా అండి, ఒక శుభవార్త, మన చర్చ్లో అనేకమైన పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. రాకెట్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తామా? హల్లెలూయా. ఆలస్యమైన వారి జీవితంలో కూడా ఈ రోజు నువ్వు నమ్మి ప్రార్థించినట్లయితే ఈ రోజే ఆ కార్యము నెరవేర్చబడును గాక. హల్లెలూయా. ఇట్ ఈస్ అ రాకెట్ ఇయర్ ఫర్ ఆల్ ఆఫ్ us, నాట్ ఓన్లీ ఫర్ మీ, యూ, ఫర్ ఎవ్రీబడి హియర్. అయితే ఎవరికి ఎక్కువ పనిచేస్తుందంటే ఎక్కువగా నమ్మిన వారికి. somebody believed it, somebody wrote songs about it, somebody started praying daily about it. ఎంతమంది ద్వితీయోపదేశకాండం 32:13 అదేంటక్క అంటున్నారా? ప్రామిస్ ఆఫ్ ది ఇయర్. ఆర్ యు ప్రేయింగ్? దేవుడు కొద్ది కాలంలోనే దేవుడు నేను ఉన్నతమైన స్థితిలో దేవుడు నేను పెడతాడు. 13 32 భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నేను, ఇది ఒక వాగ్దానం దేవుడు మనకి ఇచ్చున్నాడు. డిడ్ యు ప్రే దిస్ ప్రామిస్?
ఆర్ యు ప్రేయింగ్ దిస్ ప్రామిస్? ప్రభా ఇది నా కొరకు ఇచ్చావు నాయన. ప్రార్థించాలండి. యు హ్యావ్ టు ప్రే. అండ్ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు నమ్మాలి. ప్రార్థన చేయాలి. చెప్పండి, నేను ప్రార్థన చేస్తానని చెప్పండి. ఎన్ని అవర్స్ ఉన్నాయి మనకి రోజుకి? 24 అవర్స్ ఉన్నాయి. నిజంగా చెప్పండి, ఎంతమంది నిజంగా చెప్తారు నాకు తెలియదు, కానీ నిజంగా చెప్పండి, 24 అవర్స్లో మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారు? ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు? ప్రార్థన అని చెప్తారు కొంతమంది. ప్రార్థన కూర్చుంటారు, పడుకుంటారు. ప్రార్థన కూర్చుంటారు, ఫోన్లు చూస్తారు. ప్రార్థన కూర్చుంటారు, ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. ప్రార్థన కానీ కూర్చుంటా ఉంటే వేరే వ్యర్థమైన పనులు గుర్తొస్తూ ఉంటాయి. బట్ టుడే రియల్లీ ప్రే. ఎందుకంటే నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు పొందుకుంటావు అని నమ్మితే అది నిశ్చయంగా ఏం జరుగుతుంది? అది నీకు నెరవేర్చబడుతుంది. అసాధ్యమైనది అడగండి, విశ్వాసంతో అడగండి. యు ప్రే, యు ప్రే. ప్రేయర్ ఇస్ ఏమని చెప్పాను? రిలేషన్షిప్. చెప్పండి, ప్రేయర్ ఇస్ అ రిలేషన్. ఇట్ ఈస్ నాట్ అ రూల్. ఎవరైనా ప్రార్థన చేయగలుగుతారు. ఇట్ ఈస్ నాట్ అ రూల్. ఎనీ టైమ్ ఆఫ్ ద డే యూ కెన్ ప్రే. మిట్ట మధ్యాహ్నం వచ్చాడు దేవుడు అబ్రహాము గుడారానికి. ఎప్పుడు వచ్చాడు చెప్పండి? మిట్ట మధ్యాహ్నం. సమరయ స్త్రీతో మాట్లాడడానికి దేవుడు ఎప్పుడు వచ్చాడు? మిట్ట మధ్యాహ్నం వచ్చాడు. ఎనీ టైమ్ ఆఫ్ ద డే యూ కెన్ ప్రే. ఆఫ్టర్నూన్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ ప్రే. 45 minutes 1 hour నీకు జాబ్లో లంచ్ బ్రేక్ ఉంటే ఒక 10 నిమిషాలైనా నువ్వు ప్రార్థన చేయి, నీ కార్యము నెరవేర్చబడును. ద 10 minutes ఆఫ్ ఫెయిత్ ప్రేయర్స్ కెన్ చేంజ్ ద సిచ్యువేషన్. ద పోస్ట్ లంచ్ నీ సిచ్యువేషన్ చేంజ్ అయిపోతుంది. పోస్ట్ లంచ్ నీ కెరియర్లో నీ గొప్ప మలుపు రాబోతుంది. హల్లెలూయా. నీ కార్యము చెప్పాలి, ఇటు సైడ్ వారు చెప్పాలి, నీ కార్యము నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఇట్ ఈస్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. గాడ్ లవ్స్ దోస్ పీపుల్ హూ ప్రే. ఆయనకు తెలుసు నీకేం కావాలో, ఆయనకి తెలుసు. బట్ నువ్వు అడిగినప్పుడు ఆయన అది ఒక రిలేషన్షిప్గా తీసుకుంటాడు. ఒక రిలేషన్షిప్గా తీసుకుంటాడు. మొన్న చెప్తా ఉన్నాను ఆర్ఫనేజ్లో, ఇఫ్ యూ హ్యావ్ అ ఫ్రెండ్ హూజ్ అ సీఎం, చీఫ్ మినిస్టర్ నీకు ఫ్రెండ్గా ఉన్నాడు అనుకోండి, ఆయనకు ఒక్క కాల్ చేస్తే ఏంటండి ఆయన చూసుకుంటాడా లేదా? అంతే. దేవుడు కూడా అంతే. దేవుడు సీఎంల కంటే, పిఎంల కంటే, రాజుల కంటే గొప్ప ఉన్నతమైన వాడు. ఆయన ఏ ప్రార్థన అలక్ష్యము చెయ్యడు. ఐ బిలీవ్ అండ్ ఐ డిక్లేర్ ఇట్, నో ప్రేయర్ ఇస్ స్మాల్ ఫర్ గాడ్. నువ్వు ఎంత చిన్న ప్రార్థన చేసినా అది తక్కువ కానే కాదు. అది రిలేషన్షిప్ అని చూస్తాడు దేవుడు. అది నా బిడ్డ నాతో మాట్లాడుతున్నాడని చూస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. కొంతమందికి ఎంతకాలమైంది ప్రార్థన చేసి? 5 ఏళ్ళైందక్క ప్రార్థన చేసి. కొంతమంది ఎంతకాలమైంది ప్రేయర్ చేసి? 5 నెలలు అవుతుందక్క, 10 నెలలు, 10 సంవత్సరాలు. ఒక హెల్దీ రిలేషన్షిప్ ఒక కపుల్లో ఉండాలంటే, ఒక భార్య భర్తలకు వారికి హెల్దీ రిలేషన్షిప్ ఉంది అనడానికి అర్థం ఏంటి తెలుసా? వారు ప్రతి దినము మాట్లాడుకుంటారు. ఎవ్రీడే దే హ్యావ్ అ కమ్యూనికేషన్ విత్ ఈచ్ అదర్. ఆ మాటలు బట్టే యూ కెన్ సే దే హ్యావ్ అ హెల్దీ రిలేషన్షిప్. మాటలు లేవండి, 10 ఏళ్ళగా మాటలు లేవు, 5 ఏళ్ళగా మాటలు లేవండి నాకు నా భార్య కంటే, ఊహించుకోండి ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నారు. టుడే యూ హ్యావ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, దట్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్. మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను. బైబిల్లో ఒక అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు దేవుడితో నడిచాడు ప్రార్థన చేస్తూ. ఎవరు అతను? ఈనాక హానోకు. ఎన్ని సంవత్సరాలు నడిచాడు? ఎన్ని సంవత్సరాలు దేవునితో గడిపాడు? చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు? 300 years. ఎన్ని సంవత్సరాలు? మళ్ళొకసారి చెప్పండి ఇటు వారు. ఎన్ని సంవత్సరాలు? 300 years. ఆయన ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఆయన ఆయుష్ ఎంత? 365. ఎందుకంత డల్గా కూర్చున్నారు? డల్ స్టూడెంట్సా నాకు మీరు? ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ వాక్డ్ విత్ గాడ్. ఎస్, ఇన్ హీబ్రూస్ ఆయన గురించి రాయబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఎలాగా? విశ్వాసం బట్టి అతడు మరణము చూడకుండా కొనిపోవడం అంటే అర్థం ఏంటంటే, దేవునితో ప్రతిరోజు నడిచి 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 దేవునితో ప్రతిరోజు మాట్లాడి 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 దేవునితో ఉన్నంత క్లోజ్ తన భార్యతో కానీ, తన పిల్లలతో కానీ, తన లోకంలో ఉన్న తన యొక్క ఆస్తిపాస్తులతో కానీ దేన్ని కూడా అంత లెక్క చేయలేదు. కానీ దేవుని యొక్క సంబంధాన్ని ఎక్కువగా
ప్రయారిటైజ్ చేసిన వ్యక్తి ఎవరంటే హానుకు. 300 సంవత్సరము, ఒక్క సంవత్సరం కూడా యాబ్సెంట్ కాకుండా 300 సంవత్సరాలు నడిచిన వ్యక్తి ఎవరు అంటే హానుకు. 1 ఇయర్లో ఎన్నిసార్లు మనం ప్రార్థన చేయకుండా ఉంటున్నాం? దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు చెప్తున్నాడు, నేర్పిస్తున్నాడు, ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయనప్పుడు ఏదైతే అడుగుతున్నారో అది నమ్మి ప్రార్థన చేయండి. ఈ ఈనోకి లేక ఈ హానుక్ అనే వ్యక్తి దేవునితో నడుస్తూ, దేవునితో మాట్లాడుతూ ఒక రోజే దేవుడు, అరే నువ్వు లోకానికి కాదు, ఐ మిస్సింగ్ యూ ఆల్రెడీ ఇన్ హెవెన్ ఆల్సో, కమ్ ఐ వాంట్ టు టేక్ యూ నౌ, కమ్ మన ఇద్దరం కలిసి హెవెన్కి వెళ్దామని తీసుకెళ్ళిపోయాడంట. హల్లెలూయా. నీ స్వరము వినకుండా నేను ఉండలేకపోతున్నాను అన్నాడంట దేవుడు. హల్లెలూయా. ఐ నీడ్ టు లిసన్ టు యువర్ వాయిస్. కీర్తన 5వ కీర్తనలో ఒక మంచి మాట ఉంది, నా కంఠస్వరము నీవు ఉదయకాలమునే వినే దేవుడవు. హల్లెలూయా. నా కంఠస్వరం నేను వినిపిస్తాను. గాడ్ లవ్స్ టు హియర్ యువర్ వాయిస్. ఇఫ్ యూ హ్యావ్ అ లవ్డ్ వన్, ఫోన్ చేసినప్పుడు హలో అంటే ప్రాణం లేసి వస్తుంది కదండి. అరే ఎవ్రీ డే గాడ్ వాంట్స్ టు లిసన్ టు యూ. నువ్వు ప్రార్థించి దేవుని అడుగు. దేవుడు ఏం చేస్తాడంటే నీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు, నువ్వు నమ్మి ప్రార్థన చేసినప్పుడు అది నీకు నేను దయచేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. జార్జ్ ముల్లర్ గారు ఎంతమందికి తెలుసు? ఆయన 10,000 మంది ఆర్ఫన్స్ని పోషించాడు. 10,000 ఇన్ హిస్ లైఫ్ టైం, 10,000 ఆర్ఫన్స్. 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, ఎంతమంది? 10,000 మందిని ఆయన ఎలాగ పోషించాడు తెలుసా అండి? మీకు ఒక విచిత్రం ఏంటంటే, అంతమందికి ఎవరి దగ్గర, గవర్నమెంట్స్ దగ్గర కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగేవాడు కాదంట. ప్రతి దినం ఒక డైరీ పెట్టుకునేవాడు, ప్రతి దినం ఒక జర్నల్ ఉండేది. ఆయన ఏమి ప్రార్థన చేస్తాడో డేట్తో సహా అక్కడ ప్రార్థన రాసేవాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆయనకి విశ్వాసంతో వెయిట్ చేసేవాడు. దేవుడు ఆయనకు ఆన్సర్ ఇచ్చేవాడు. ఒకరోజు ఒక దినము వారికి పోషించడానికి అన్నం లేదు, ఆహారం లేదు, ప్రార్థన చేస్తున్నాడు. హీస్ ప్రేయింగ్. మదర్ తెరీసా కూడా ఇదే పాలసీ ఫాలో అయింది. షీ ఆల్సో ప్రేడ్. జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. ఒక అమ్మాయి అంట ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి హృదయం కదిలింది. ఎక్కడో ఇంట్లో ఉంది, ఎంగేజ్మెంట్ అయిపోయింది అమ్మాయికి. డైమండ్ రింగ్ ఇచ్చాడు వాళ్ళ కాబోయే ఆయన ఫియాన్సీ. డైమండ్ రింగ్ ఇస్తే ఈయన ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఆమెకి 10,000 మంది ఆర్ఫన్స్కి ఏదో ఒకటి పెట్టాలని ఉంటే ఆమెకి డబ్బు సరిపోవట్లేదు. ఎంతమంది? 10,000 మంది. హౌ కెన్ ఐ గివ్ సో మచ్ అనుకుంది. ప్రేరేపణ వచ్చింది, చేయి చూసుకుంటా అనుకుంటుంది, ఎలాగా ఇవ్వాలి అనగానే చేతిలో ఏముంది? డైమండ్ రింగ్ ఉంది. ఎవ్వరికి చెప్పకుండా సరాసరిపోయి జార్జ్ ముల్లర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ డైమండ్ రింగ్ ఆయన చేతిలో పెట్టింది. దిస్ ఇస్ ఆల్ త్రూ ప్రేయర్. దిస్ డజంట్ హ్యాపెన్ ఇఫ్ హీ ఆస్క్డ్. ఆయన అదే డైమండ్ రింగ్ని తీసుకొని ఆయన ఒక చిన్న రూమ్లో ఒక కిటికీ ఎదురుగా ఉంటుంది, ఎప్పుడు ఆ కిటికీ తెరిచి ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు ఆ కిటికీ ఉండేది. ఆ కిటికీ మీద గాడ్ విల్ ప్రొవైడ్ అని డైమండ్ రింగ్తో ఆ గ్లాస్ మీద చెక్కుకొని ఉన్నాడంట. ఎందుకంటే ఆయనకి గుర్తుండడానికి. ఒకరోజు నాకు అసలు ఏమీ లేదు, ఎవరు సహాయకులు ఎవరు లేరు, కానీ లాస్ట్ మూమెంట్లో అయినా దేవుడు ఏం చేశాడు, ఒక డైమండ్ రింగ్ ద్వారా ఇంతమందిని పోషించడానికి దేవుడు కార్యం చేశాడని చెప్పి ఆ డైమండ్ రింగ్తో ఆ గ్లాస్ మీద గాడ్ విల్ ప్రొవైడ్ అంటే ఏంటి, దేవుడు పోషించేవాడు అని రాసుకున్నాడు. ఆయన జర్నల్, ఆయన యొక్క డైరీలో చాలా ఉన్నాయి, చాలా రాసుకున్నాడు. నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను, క్షేమంగా వచ్చాను, థ్యాంక్ యూ ఫాదర్ అని రాసుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన డైరీ తీసి అందరూ చదువుతూ ఉంటుండగా ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చిందని రాసుకున్నాడు. ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాడని రాసుకున్నాడు. ఒక ఆయన కొరకు ఆయన 60 ఏళ్ళు ప్రార్థన చేశాడంట రక్షణ పొందుకోవడానికి. లాస్ట్ మూమెంట్లో ఆయన చనిపోకముందు ఆ ప్రార్థన కూడా దేవుడు నెరవేర్చాడు. నువ్వు విశ్వాసంతో చేసిన ఏ ప్రార్థన అయినా దేవుడు ఏం చేస్తాడంటే నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ టు వరీ, దట్ మీన్స్ యూ హ్యావ్ టైమ్ టు ప్రే. హల్లెలూయా. నీవు చింతించే సమయం నీకుందంటే నీవు ప్రార్థన చేసే సమయం నీకు ఉంది. డోంట్ సే ఐ డోంట్ హ్యావ్ టైమ్, యూ హ్యావ్ టైమ్. ఒక భర్త పెళ్లి చేసుకునేటప్పుడు అంటాడు అనుకో, నేనైతే నీకు అస్సలు టైం ఇవ్వనే, కానీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనుకోండి, ఆ భార్య ఏమనుకోవాలి, నేను నీతో అస్సలు మాట్లాడను, నువ్వు ఒక రూమ్ నేను ఒక రూమ్ అన్నాడు అనుకోండి,
ఆ భార్య ఏమంటది? నాకు నువ్వు వద్దు, నీ పెళ్ళి వద్దు అంటదా లేదా? అది అలా అనలేదంటే డబ్బును చూసే ఇంకో దానో చూసే వెళ్ళి పెళ్లి చేసుకుందని అర్థం. టుడే గాడ్ ఇస్ సెయింగ్, వాట్ కైండ్ ఆఫ్ అ రిలేషన్షిప్ యూ హ్యావ్ విత్ మీ. మనమందరం నిజంగానే ఎంత ప్రార్థన చేస్తున్నామండి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది ఆల్రెడీ నువ్వు పొందుకున్నావని నువ్వు నమ్మాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. సో నేను కూడా డైరీలు రాసుకున్నా. ఇది కూడా వన్ ఆఫ్ మై ఓల్డ్ డైరీ, 2019 డైరీ. ఈ డైరీలో కోవిడ్ టైంలో దేవుడు నాకు ఏమేమి లెసన్స్ నేర్పించాడో ఈ డైరీలో రాసుకున్నాను. అండ్ అగైన్ మళ్ళా ఆఫ్ ఆన్ అప్పుడప్పుడు రాసుకుంటున్నాను, అప్పుడప్పుడు రాసుకోవట్లే. కానీ దావీదు లాంటి వారు రాసుకునేవారంట. దేవుడు చేసిన గొప్ప కార్యాలు రాసుకునేవారంట. ప్రార్థనలు కూడా రాసుకున్నారంట. గాడ్, నువ్వు రాసుకోకపోయినా దేవుడు రికార్డ్ చేస్తున్నాడు నీ ప్రార్థన. కానీ ఆయన చేసిన కార్యాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. హల్లెలూయా. సో ప్రార్థన చేయనప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్మాలి. సో ఫస్ట్ ఏం నమ్మాలండి? నీ కార్యం నెరవేర్చబడ్డానికి ఏం నమ్మాలి చెప్పండి? ప్రార్థన చేయనప్పుడు నేను పొంది ఉన్నానని నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక స్టోరీ చెప్తాను మీకు. ఒక ఆయన చీకట్లో కొండ ప్రాంతం నుండి ప్రయాణమై వెళ్తున్నాడు. ఏమైందో జప్మని జారి కొండ నుంచి పడిపోతే ఒక కొమ్మకు ఆయన షర్ట్ ఆగినందుకు ఆ కొమ్మని ఇలాగ పట్టుకొని ఎలాడుతూ ఉన్నాడు. ఎలాడుతూ చావు బ్రతుకుల్లో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే చాలా భయం వేసింది. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్, ప్లీజ్ సేవ్ మీ లార్డ్. నువ్వు నన్ను బ్రతికిస్తే నేను దశంభాగాలు ఇస్తాను, సండే చర్చ్కి వెళ్తా, ఉపవాసాలు చేస్తాను, నేను సండే స్కూల్ తీసుకుంటాను, నేను అది చేస్తాను ఇది చేస్తానని చాలా చెప్తున్నాడంట. చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభా ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ అని ఏడుస్తూ మొర పెట్టుకున్నప్పుడు ఆయనకి ఒక స్వరం వినపడిందంట. నాకు అవన్నీ వద్దు కానీ జస్ట్ బిలీవ్ మీ అన్నాడంట. దేవుడు ఏమన్నాడు? నన్ను కేవలము నమ్ము, జస్ట్ బిలీవ్ మీ అన్నాడంట. ఓ ఐ ట్రస్ట్ యూ లార్డ్, ఐ ట్రస్ట్ యూ జీసస్, ఐ ట్రస్ట్ యూ, ఐ ట్రస్ట్ యూ, ఐ ట్రస్ట్ యూ అన్నాడంట. అనగానే యేసే అన్నాడంట, జంప్ అన్నాడు. ఏమన్నాడు? జంప్ అన్నాడు. అదేంటి, ఇక్కడ కొమ్మ పట్టుకొని ఎలాడుతూ ఉంటున్నాను, దేవుడేమో జంప్ అన్నాడు. ఆలోచించండి, ఆయన జంప్ చేశాడా? జంప్ చేయలేదా? మనిషి సహజంగా అడుగుతున్నా, మిమ్మల్ని అడగట్లేదు. మీరు జంప్ చేస్తారా లేదా అని మీరు భయపడుకుంటే చెప్తున్నట్టున్నారు. ఆయన జంప్ చేసి ఉంటాడా? జంప్ చేయలేదా? చేశాడా? ఇంత పాజిటివ్ థింకింగ్ అండి. మన గర్ల్సే బెటర్ ఉన్నారు. జంప్ చేయలేదు అక్క అంటున్నారు. ఆయన జంప్ చేయలేదు. అలాగే ఆ కొమ్మను పట్టుకొని ఏలాడుతూ ఉన్నాడు. తెల్లవారు జాము వరకు ఏలాడుతూ ఉన్నాడు. దేవుడేమో జంప్ జంప్ అంటే అలాగే పట్టుకొని ఏలాడుతూ ఉన్నాడు. తెల్లవారు జాముగా చూస్తే 1 ఫీట్ ఇక్కడ నుండి అక్కడ వరకే ఉందంట. ఏంటది? డిస్టెన్స్. ఇప్పుడు నేను ఇంత ఎత్తులో ఉన్నాను, నేను జంప్ చేయగలుగుతానా? కాలు ఇరుగుతాయా? లే. కొన్నిసార్లు మన నమ్మకం కూడా అంతే ఉంటుంది. దేవుడైనా ఏమైనా చెప్పాడు అనుకోండి, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏదైనా చేయమని చెప్పాడు అనుకోండి, మనం ఎంత భయపడతా ఉంటాం. దేవుడు అంటున్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడెల్లా అది నువ్వు పొంది ఉన్నావని నమ్మవలేను కదా. సమ్టైమ్స్ గాడ్ విల్ టెల్ యూ, వెన్ యూ ప్రే హీ విల్ టెల్ యూ ద రైట్ పాత్. ఇదమ్మా, ఇది నీ కెరియర్కి సెట్ అవుతుంది, నువ్వు వెళ్ళాలంటే. ప్రభా అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రభా నన్ను ఎందుకు దీంట్లో పెట్టావంటే, నీకు తెలీదు, నువ్వు జంప్ చేస్తే నీకు తెలుస్తుంది. రేపు నీ అంత సేఫ్, నీ అంత ఆశీర్వాదము పొందుకున్నవాడు ఎవడు ఉండడు. అండ్ గాడ్ సే సంథింగ్, యూ హ్యావ్ టు లిసన్. అదే విశ్వాసము. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తిరిగి మాట్లాడతాడు. దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తాడు. ఇందాక మనం చదివాం, ఏం చదివాం? 37:5 నీ మార్గంలో ఎవరికి? దేవునికి అప్పగించు, ఆయన చూసుకుంటాడు. ఆయనకు అప్పగించట్లేదు మనము, ఆయన నమ్మట్లేదు. చెప్తున్నాం, అందరికీ చెప్తున్నాం, నేను దేవుని నమ్ముతానండి చెప్తున్నాం, కానీ మనం సరిగ్గా నమ్మట్లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఒకసారి చెప్తా ఉంటాను, ఒక ఆవిడ బాగా ప్రార్థన చేస్తుందంట. బిఫోర్ ఇది చెప్పకముందు ఇంకో మాట చెప్పాలి మీకు. ఒకసారి ఈ ఎండాకాలంలో ఒక ఊరిలో దాదాపు చాలా సంవత్సరాల నుండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 years అనుకున్నా,
ఒక చుక్క వర్షం రావట్లేదు. ఆ బావి నీళ్ళే వారు ఏదో చేదుకుంటూ కానీ ఒక 3వ సంవత్సరంలో పొలాలన్నీ ఎండిపోతూ ఉన్నాయి, నీళ్ళు సరిపోవట్లేదు. అప్పుడు ఆ పాస్టర్ గారు ప్రార్థన కూడిక పెట్టాడంట. అందరూ వచ్చి ప్రార్థన చేయండి అంటే చర్చ్లో సండే రోజు వస్తారు చాలామంది, కానీ ప్రార్థన కూడికలు అనగానే ఇంతమందికి 10% వస్తారు. సో 10% వాళ్ళు ఓకే వచ్చారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం ప్రార్థన చేయాలని పాస్టర్ గారు చెప్పినందుకు పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేయాలి కదా అని కొంతమంది ఏమో వాటర్ బాటిల్, కొంతమంది ఏమో లంచ్ బాక్సెస్, కొంతమంది ఏమో ఇంకోటి ఏదో తీసుకొని వస్తూ ఉన్నారు. కానీ ఒక చిన్న పాప ఒక గొడుగుని తీసుకొని వెళ్తుందంట. నాన్నగారు అన్నాడంట, ఏం నాన్న మండు టెండలో గొడుగు పట్టుకొని వెళ్తున్నావు అంటే, డాడీ నీకు తెలియదా మనం ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం చేయబోతున్నామో ప్రార్థించబోతున్నాం. దేని కొరకు ప్రార్థన చేయబోతున్నామో వర్షం కొరకు ప్రార్థన చేయబోతున్నాం. అయితే దేవుడు వర్షం ఇస్తాడు, అందుకే నేను ఏం తీసుకెళ్తున్నాను, గొడుగు తీసుకెళ్తున్నానని చెప్పిందంట. హల్లెలూయా. కెన్ యూ సీ దట్ ఫెయిత్? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీవు అది పొంది ఉన్నావని నమ్మవలెను కదా. గాడ్ ఆన్సర్స్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఇలాంటి వారి చిన్న పిల్ల విశ్వాసం చూసారా? అంతమంది ఏదో తీసుకొస్తా ఉంటే ఆమె ఒక్కతే ఏం పట్టుకొని వెళ్తుందంట, గొడుగు పట్టుకొని వెళ్ళిందంట. నిజంగానే ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేస్తుండగా ఆమె గొడుగు అలాగే చూస్తాను. గొడుగు అవసరత ఎప్పుడు వస్తుంది? సాయంత్రం పడంగానే జల్లు స్టార్ట్ అయిందంట. రాత్రంతా వర్షం పడిందంట. పొద్దున పొలాలన్నింటినీ కూడా నింపే అంత వాటర్ కలిగిందంట. యూ డు నాట్ నో వెన్ యూ ప్రే వాట్ గాడ్ కెన్ డూ. దేవుడు అదే అధ్యాయంలో ఏమంటున్నాడు? మార్క్ 11:23లో ఏమంటున్నాడు? చదవండి. మార్క్ 11:23. సమ్టైమ్స్ వీ డోంట్ ప్రే, దట్స్ వై వీ డోంట్ రిసీవ్ ఆన్సర్స్. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడివేయబడదు కదా అని చెప్పి తన మనసులో ఏంటంట తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని తాను ఏసై కూడా కాదు, మనం ఏదైతే ప్రార్థన చేస్తామో మనం ఏదైతే చెప్తామో తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా. ఇలాగే ఒకసారి నేను ఇలాంటి వాక్యం చెప్పాను కదా, నాలాంటి పాస్టర్ ఒక ఆయన ఇలాంటి వాక్యం చెప్పాడంట. ఒక ముస్లమ్మకి ఆమె ఇంటి వెనకాల ఒక కొండ అడ్డుగా ఉందంట. ఎక్కడికైనా వెళ్ళాలంటే కొండ దాటి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈరోజు పాస్టర్ గారు ఏం చెప్పాడండి? చెప్పండి. కొండను చూడమంటున్నాడు. వెళ్ళింది వెనకాల వెళ్ళి కొండను చూచిందంట. కొండను చూచి ఏమనాలా? నువ్వు ఎత్తబడి సముద్రంలో పడివేయబడుదువుగాక అని చెప్పాలి. ఆమె వెళ్ళి చెప్పిందంట, నువ్వు ఎత్తబడి సముద్రములో పడివేయబడుదువుగాక అని చెప్పిందంట. అని చెప్పి ఇలా చూసి లోపలికి వెళ్తుందంట. మళ్ళీ బయటకు వచ్చిందంట, కొండను చూస్తుందంట. నువ్వు ఎత్తబడి ఎక్కడ? సముద్రంలో పడవేయబడుదువో గాక అని చెప్పిందంట. సాయంత్రం వరకు చెప్పింది. ఇంటికి వచ్చిందంట, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. పాస్టర్ గారు, నీ చెప్పిన వాక్యం అస్సలు కరెక్ట్ కాదు, అది పని చేయలేదు. ఏమైందమ్మా అంటే, నేను కొండను చూచానా, ఎత్తబడి సముద్రంలో పడివేయబడదు గాక అని అన్నానా, కానీ జరగలేదు. నాకు ముందే తెలుసు అది జరగదని చెప్పిందంట. ఏం చెప్పిందంట? నాకు ముందే తెలుసు. ఏముందే తెలుసు? ప్రార్థన చేయకముందే తెలుసు అంట. ఏంటది? కొండ ఎత్తబడదు, సముద్రంలో పడివేయబడదు. అప్పుడు పాస్టర్ గారు అన్నాడంట, నీకు ఏదైతే ముందే తెలిసిందో అది నీకు జరిగింది. సమ్టైమ్స్ వీ డోంట్ బిలీవ్ వాట్ వీ ప్రే బట్ వీ డోంట్ బిలీవ్. ఆ చిన్న పాప విశ్వాసం చూసారా? మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు సందేహింపక నువ్వు నమ్మి ప్రార్థన చేయి. టుడే ఆర్ యూ గోయింగ్ టు ప్రే? ఎవరి కార్యమైతే నెరవేర్చబడాలో వారే ప్రార్థన చేయబోతున్నారు. డిడ్ ఐ మోటివేట్ యూ ఎనఫ్ టు ప్రే? ఎస్, ఐ గోయింగ్ టు ప్రే. హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రే? ఎలా ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేయనప్పుడు మీరు ఆల్రెడీ అది పొంది ఉన్నాను అని నమ్మాలి. ఇలాంటి వాక్యాలు ఎన్ని విన్నా కొంతమంది వాళ్ళు ఏం నమ్ముతారు తెలుసా? నాకైతే జరగదు, నా కర్మ, నా జీవితం, నా లైఫ్ ఇలా నా రాత నాకు ఎవడో మంత్రం చేస్తాడు, నాకు ఎవడో ఏదో చేస్తాడు,
నేను బాగుపడకూడదని ఎవడో దిష్టి పెట్టాడు, ఇలాంటివన్నీ నమ్ముతారు. కానీ నువ్వు ప్రార్థన చేసింది నువ్వు పొందుకుంటావని నమ్మాలి. ఆమెన్. ఇఫ్ యు గో టు ద సెకండ్ పాయింట్, రెండోదిగా హెబ్రీ పత్రిక 10:23 చద్దాం. ఏం నమ్మాలి? రెండోదిగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. హల్లెలూయా. వాగ్దానాలను ఎంతమంది నమ్ముతున్నారు? జరిగాయా అండి? ఎస్. ఇంకా ఉన్నాయా వాగ్దానాలు? ఎస్. ఎంతమంది వాగ్దానాలు బైబిల్లో పెట్టుకొని మంచి డెకరేషన్కి బాగుందని పెట్టుకుంటున్నారు? ఎంతమంది వాగ్దానాలు నమ్ముతున్నారు? ఐ బిలీవింగ్? ఎస్. కొంచెం ఆలస్యమైన అబ్రహాము లైఫ్లో హీ జస్ట్ హెల్డ్ ఆన్ టు ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. అబ్రహాం యొక్క విశ్వాసము నిజంగా ఎంత బలమైన విశ్వాసం అంటే, అబ్రహాం కాలంలో 66 పుస్తకాల బైబిల్ లేదు. అబ్రహాం కాలంలో యెషయా గ్రంథము లేదు. అబ్రహాము కాలంలో నూతన నిబంధన లేనే లేదు. అబ్రహాము కాలంలో హెబ్రీ పత్రిక అసలుకే లేదు. దేవుడు ఒక వాగ్దానాన్ని చేసి ఉన్నాడు, పట్టుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు పట్టుకున్నాడు? నమ్మి రోమా పత్రిక చూడండి, 4వ అధ్యాయము 20 నుంచి చద్దాం, 20 నుంచి 22 వరకు చద్దాం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, దేని వల్ల మనం సందేహిస్తామో? అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక. ఎంతమందికి మీ వాగ్దానంలో చూపించండి. ఇఫ్ యూ హ్యావ్ ప్రామిసెస్, ఫోన్లో ఉన్న ఫోన్లో చూపించండి, పర్లేదు, ఫోన్లో చూపించండి. ఎస్, కెన్ యూ రీడ్ యువర్ ప్రామిస్? గట్టిగా చదవండి, మీ కొరకు మీరు చదవండి. కెన్ యూ రీడ్ యువర్ ప్రామిస్? మీకు లేదంటే ద్వితీయోపదేశకాండం 32:13 చదవండి. సంఘానికి వచ్చిన భూమి యొక్క ఉన్నత స్థలంలో నేను వాణ్ణి ఎక్కించేదను, పొలంలో నా పంటను వానికి తినిపించిన కొండ బండ నుండి తేనెను, చెక్కుముకి రాతి బండ నూనెను అతనికి జుర్రించాను. ఓకే, యూ హ్యావ్ దిస్ ప్రామిసెస్, రైట్? ఎస్. ఈ ప్రామిస్ వచ్చినందుకు నువ్వు సందేహించకూడదంట. ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నువ్వు నమ్మవలెను కదా. జస్ట్ బిలీవ్ వాట్ గాడ్ హ్యాస్ టోల్డ్ ఇన్ యువర్ లైఫ్. ఆయన ఏది చెప్పాడో అది నమ్ము. అబ్రహాం ఏం చెప్పాడంటే, 75 years ఓల్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నీ సంతానము లెక్కింపసఖ్యని సంతానంగా చేస్తాను. 51 యెషయా గ్రంథం 2వ వచనములో ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనను కలుసుకొని ఆయన అన్నాడు, ఐ విల్ గివ్ యూ. నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన సారాను అతడు ఒంటరై ఉండగా నేను అతను ఎంతమందిని చేశాను? అతన్ని పిలిపించి ఆశీర్వదించి అతని పెక్కుమందిగా అగునట్లు చేశాను. ఈరోజు వాగ్దానం కూడా అదే. గాడ్ ఈస్ రిమైండింగ్ us again, కన్ఫర్మింగ్ ఇట్. డ్యూట్రానమీ 1:11 కదా మనకు వచ్చిన వాగ్దానము. చిన్న జనామా, నువ్వేమైపోతున్నావు? రేపు 1000 రెట్లు ఎక్కువగా నేను నిన్ను చేస్తాననే వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడు. ఇఫ్ యూ డెంట్ బ్రింగ్ ద ప్రామిస్, టేక్ దిస్ ప్రామిస్ హోమ్. ఆస్క్ గాడ్. 1000 రెట్లు. బైబిల్లో 8000 కంటే ఎక్కువ ప్రామిసెస్ ఉన్నాయి. ఎన్ని? మోర్ దెన్ 8000. ఒక భక్తుడు అసలు ఎన్ని ప్రామిసెస్ ఉన్నాయని రాసుకుంటూ కొన్ని సంవత్సరాలు రాసుకున్నాడంట. ఎన్ని ప్రామిసెస్ వచ్చాయి? 8000 ప్రామిసెస్ వచ్చాయి. 8000 ప్రామిసెస్ ఇన్ హోల్ బైబిల్. ఆ వాగ్దానాలు ఎవరికయ్యా అంటే నీకు నాకే. కేవలం ఇది ఒక్కరోజు వచ్చిన వాగ్దానం నాకే కాదు, వాక్యంలో ఉన్న ప్రతి వాగ్దానము నీకే. వాగ్దానాలన్నీ మనకే. ఇట్ ఈస్ లైక్ బ్యాంక్ అకౌంట్. నీకు ఒక అకౌంట్ ఉందండి, నాకు గూగుల్ పే ఉంది. నీకు గూగుల్ పే ఉందా? ఉంది. నువ్వు గూగుల్ పే, నీ దగ్గర నీ అకౌంట్లో ఆల్రెడీ మనీ ఉంది. కానీ అది పొందుకోవడానికి నీకేం కావాలి? నీ అకౌంట్ నంబర్ కావాలి. ఎస్, నీ అకౌంట్ నంబర్ కావాలి. కొంతమందికి ఏటీఎం కార్డ్ పిన్ నంబర్ కావాలి. ఎస్, యూ వాంట్ టు సీ హౌ మచ్ యూ హ్యావ్ ఇన్ యువర్ అకౌంట్. వాట్ యూ డూ? ఒక పిన్ నంబర్ కొట్టాలి. లేక నువ్వు బ్యాంక్ వెళ్తే ఏటీఎం కార్డు ఇస్తే ఏటీఎం కార్డు నువ్వు దానిలో డబ్బులు రాబెట్టుకోవాలంటే, విత్డ్రా చేయాలంటే ఏం చేయాలి? ఏటీఎం కార్డుకి వెళ్ళి రా 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 అంటే వస్తుందా? ఒక పిన్ కావాలి. ఆ పిన్ నీది. ఆ పిన్నే విశ్వాసము. ప్రతి 8000 వాగ్దానాలు దేవుడు నాకు ఇచ్చాడు. అనారోగ్యం ఉందా? తీయండి, వాగ్దానాలు తీయండి. ఆ వాగ్దానాలు ఇవన్నీ నీకే. బైబిల్లో ఒకటే కీర్తన గ్రంథం ఒకటే నాకు అనేవారు ఉన్నారా ఎవరైనా?
ఓబద్య గ్రంథము అది కేవలం నాకే. ప్రకటన గ్రంథము అది కేవలం నాకే. నో, ఆల్ ద ప్రామిసెస్ ఆర్ ఫర్ యూ. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాగ్దానాలను నమ్మండి. ఈరోజు సండే, ప్రతి సండే సో చర్చ్ ఇస్ రిలీజింగ్ అ ప్రామిస్. గాడ్ ఇస్ రిలీజింగ్ అ ప్రామిస్ ఇన్ సో చర్చ్. హౌ మెనీ ఆఫ్ యూ ఆల్ ఆర్ బిలీవింగ్ ఇట్? ఈ వాక్యము ద్వారా కూడా దేవుడు వాగ్దానాలు రిలీజ్ చేస్తున్నాడు. నువ్వు ఎందుకు నమ్మట్లేదు? ఆలస్యమైనా నువ్వు నమ్మాలి, ఎంత కాలమైనా నువ్వు నమ్మాలి. 38 సంవత్సరాలు ఒక ఆయన రోగిగా బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడు. హౌ మెనీ ఇయర్స్? టెల్ మీ. 38 years. ఏసే ఎన్ని ఏళ్ళు ఉంటాడు ఆ టైంలో? 32 years, 33 years. అంటే ఈయన ఆ రోగం వచ్చి కూడా ఏసే ఏజ్ కంటే వచ్చిన రోగం, అక్కడ ఎన్ని ఏళ్ళు పడి ఉన్నాడు. పడి ఉంటే ఒకరోజు యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒకరోజు యేసయ్య 8వ వచనం, John 5:8, యేసయ్య వచ్చాడు. యేసు వచ్చి నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పాడు. ఇది ఒక వాగ్దానము. దిస్ ఇస్ అ ప్రామిస్ ఫర్ హిమ్. నువ్వు లేచి నడువు, నువ్వు పరుపెత్తుకొని నడువు. ఇట్ ఇస్ అ ప్రామిస్ ఫర్ హిమ్. బిఫోర్ దాట్ హీ ఆస్క్డ్. చూడండి 7వ వచనం చదవండి. బిఫోర్ దట్ 6వ వచనం చదవండి. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థ పడ గోరుచున్నావా? టేక్ ద ప్రామిస్. ఇఫ్ గాడ్ ఇస్ టాకింగ్ టు యూ టుడే, నీకు అనారోగ్యం ఉందా? స్వస్థపరచ కోరుచున్నావా? నీకు పెళ్ళి కావట్లేదా? పెళ్ళి కావాలని కోరుచున్నావా? మోర్ దెన్ దాట్, వీటన్నిటికంటే గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. జనరేషనల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. నువ్వు పెళ్లి కొరకే ఆలోచిస్తున్నావేమో, ఇంకా ఉన్నాయి వాగ్దానాలు. నువ్వు పడి ఉండుట చూచి దేవుడు ఒక వాగ్దానం రిలీజ్ చేస్తాడు. నువ్వు అదే స్థితిలో పడి ఉండుట చూచి ఏ తండ్రి రిలీజ్ చేయని వాగ్దానము, ప్రామిస్ దేవుడు రిలీజ్ చేస్తాడు. అబ్రహాం విషయంలో తేరా అంటే ఎవరు? అబ్రహాం యొక్క తండ్రి. ఆయనకి ఎంత బాధ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ పరలోకపు దేవునికి చాలా బాధ ఉంది. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడు, అబ్రహామా నేను చూపించే దేశానికి నువ్వు రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ మాటను ఆశీర్వదిస్తాను, నీ ఇంటిని ఆశీర్వదిస్తాను, నిన్ను దీవించే వారిని దీవిస్తాను. ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మేక్ యూ ద గ్రేట్ నేషన్. హీ గేవ్ అ ప్రామిస్. కానీ అబ్రహాము సందేహించలేదు. నేనా, నా కాదులే అనుకోలేదు. ఆ వాగ్దానాన్ని స్వీకరించాడు, ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఈరోజు దేవుడు నీ సిచ్యువేషన్ని చూసి ఒక మాట నిన్ను చూసి, చూడండి, వాడు అప్పటికే పడి ఉండుట యేసు చూచి వాడు అప్పటికే ఎంతకాలమో బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నావా అనగానే ఆయన చాలా పెద్ద డైలాగ్ చెప్తాడు. అయ్యా అంటే ఆయన నమ్మకం దేని మీద ఉంది చెప్పాలి? కోనేటిలోకి దిగుతేనే, అది కూడా ఫస్ట్ ఎవరు దిగుతేనే, దూత వచ్చి దాన్ని కదిపి, ఆ కోనేటి నీటిని కదిపితే ఎవరైతే ఫస్ట్ దిగుతారో వారు స్వస్థత పొందుకుంటారని నమ్మకం ఉంది, జరిగింది కూడా. కాబట్టి ఆయన అదే నమ్ముతున్నాడు, చూస్తూ అదే నమ్ముతున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? యేసయ్య, చూసి నమ్మిన దానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. హల్లెలూయా అని అంత నమ్మకంలో ఉన్న వాని దగ్గరికి యేసయ్య వచ్చి, నేను ముందుగా దిగడానికి ఎవ్వరూ నాకు సహాయం చేయట్లేదు ప్రభువా అని చెప్తే, యేసయ్య వెంబడే 8వ వచనంలో యేసయ్య టక్మని పలికి ఏమని చెప్తున్నాడంటే, నీవు లేచి, వాట్ డిడ్ హి సే? యు గెట్ అప్, పరిపెత్తుకొని నడుమని చెప్పాడు. ప్రభువా నాకే లేవడానికి ఓపిక లేక 38 సంవత్సరాలు నేను పడి ఉంటే, పరుపు అంటావు, టిఫిన్ బాక్స్ అంటావు, వాటర్ బాటిల్ అంటావు, నా దుప్పట్టు అంటావు, అదంటావు, ఎలాగ పరుపు లేపాలి ప్రభువా అన్నాడు. He believed in the promise of God. That is why he was healed. ఆయన నమ్మింది ఏంటంటే దూత వచ్చి ఆ కోనేని కదపాలని. బట్ he just stood there and said a word. యేసే వచ్చి నిలబడి ఒక మాట చెప్తున్నాడు సీరియస్గా, నువ్వు లేచి పరిపెత్తుకున్నాడు అంతే. దట్స్ ఇట్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆ వాగ్దానాన్ని ఒక 38 సంవత్సరాలు బాధపడుతున్న అతడు నమ్మాడు. He was so desperate for a miracle. He believed. వెంటనే మనం చూస్తే ఆయన నమ్మడం బట్టి, చూడండి 9వ వచనం మనం చూసినట్లయితే, వెంటనే చెప్పండి, అందరు చెప్దామా? వెంటనే వాడు స్వస్థత నొంది. యేసయ్య చెప్పినట్టు జరిగిందా?
తన పరుపెత్తుకొని మరి నడిచాడంట. హల్లెలూయా. తన పరుపెత్తుకొని మరి నడిచాడు. 38 సంవత్సరాల బలహీనపడిన అతన్ని దేవుడు ఏం చెప్పాడు? అది చేశాడా లేదా? బికాజ్ హీ బిలీవ్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటలు, ఇందాక చదవం సామెతలు 30లో, ఆయన మాటలు పూటమో వేయబడిన. కానీ ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో దేవుడు కేడంగా ఉంటాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ సంబడీ హియర్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే నాకా, డోంట్ ఆస్క్ క్వశ్చన్. స్లైడ్లో పెట్టండి. నిజమైన విశ్వాసము ఎప్పుడు ప్రశ్నించదు. టేక్ అ పిక్చర్ ఆఫ్ ఇట్. నిజమైన విశ్వాసము ఎప్పుడు ప్రశ్నించదు. ఇఫ్ యూ హ్యావ్ రియల్ ఫెయిత్, యూ విల్ లిసన్, యూ విల్ బిలీవ్ వెన్ గాడ్ సేస్ సంథింగ్. ఆమెన్. నమ్ముతున్నావా లేక ఇంకా బలహీనంగా ఉన్నావా? లెట్స్ గో టు రోమన్స్ 4:20. దేవుడు చెప్పిన వాగ్దానాల విషయంలో, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించలేదు. సంబడీ హ్యాస్ అ ప్రాబ్లమ్ హియర్. సందేహం, డౌట్, ట్రస్ట్ ఇష్యూస్. ఎవరి విషయంలో అయినా ట్రస్ట్ ఇష్యూస్ ఉండవచ్చేమో, కానీ దేవుని విషయంలో నువ్వు నమ్మాలి. నమ్ముతేనే నీ కార్యము జరుగుతుంది. ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. మేము ఆర్ఫనేజ్కి వెళ్ళినప్పుడు మేము చూసాము, మా అందరికంటే ముఖ్యంగా నేను కూడా ఈ గత కాలంలో అన్న హెల్త్ విషయంలో డిప్రెస్ అవుతూ ఉంటుండగా నాకు మెంటల్ ట్రామాకి గురైపోయాను. ఐ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ మెంటల్ ట్రామా బికాస్ హీస్ బికమింగ్ వీకర్. అండ్ యాక్చువల్లీ హీస్ నాట్ వీక్, హీస్ బికమింగ్ వీకర్ బికాస్ హీస్ బిలీవింగ్. ఆ బీపీ ఫ్లక్చుయేషన్స్ వల్ల నాకు ఏదో అవుతుంది అని భయం వచ్చింది. సో నేను ఎంత చెప్పినా కావట్లేదు. I prayed to God, will you change the situation or I should go out of the situation? I asked God. అటువంటి టైంలో నేను ఆర్ఫనేజ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు పిల్లలు తల్లి లేదు, తండ్రి లేరు, సరిగ్గా పోషించేవారు లేరు. ఒక్కటే విశ్వాసము, ఎంత స్మైలింగ్, ఎంత బోల్డ్గా, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. నేను అదే చెప్పాను ఆ రోజు స్పీచ్ ఇచ్చేటప్పుడు. ఒక మాట చెప్పాను నేను మేమందరం 7 సంతాము. మమ్మీ డాడీ ఉన్నారు, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, సంఘం ఉంది. ఎంత ఉన్నా కూడా ఐఎమ్ ఫీలింగ్ సో డిప్రెస్డ్ అని దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. కానీ మిమ్మల్ని చూసినాక నాకు ఒక ధైర్యం వచ్చింది. సామెతలు 30లో ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడంగా ఉంటాడు. హీ ఈస్ వాట్? హీస్ అ షీల్డ్ అండ్ అ బక్లర్. కీర్తన 35:5-6 చదవండి. కీర్తనలు 35:5-6 ఒకసారి చదువు. యెహోవా దూత వారిని పారద్రోలును గాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే నుందురు గాక. యెహోవా దూత వారిని తరుమును. సామెతలు 35:5. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడంగా ఉంటాడు. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన ఎలా ఉంటాడు? కేడంగా ఉంటాడు. ఈరోజు నిజమైన విశ్వాసం ఉందా? డిడ్ గాడ్ గివ్ యువర్ ప్రామిస్? యూ షోడ్ యువర్ ప్రామిస్ కదా. దేవుడు మీకు ఇచ్చాడు కదా, ఆ వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడని నమ్మండి. ఆలస్యమైన, చూడండి రోమా 4:21, ఆలస్యమైన అబ్రహాం ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు ఆలస్యంలో ఒకటే చూస్తాడు, జస్ట్ బిలీవ్. యాయేరు తెలుసు కదండి, యాయేరు జీవితంలో వాళ్ళ పాప బలహీన పరిస్థితుల్లో యేసు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాడు. యేసైనా అడుగుతాడు, కానీ అక్కడ ఏమైందంట? ఆలస్యమైందంట. అప్పుడు యాయేరు భయపడుతున్నప్పుడు లిటరల్గా వారు వచ్చి నీ అమ్మాయి చనిపోయింది అని అన్నప్పుడు యాయేరు భయపడినప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు, డు నాట్ ఫియర్, జస్ట్ బిలీవ్. జస్ట్ బిలీవ్, జస్ట్ బిలీవ్. ఎంత మంచి మాట! నమ్మిక మాత్రం ఉంచుము. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ. ఆలస్యంలో కూడా దట్ ఈస్ వాట్ గాడ్ ఇస్ సీయింగ్. ఎంత నమ్ముతున్నావు? గాడ్ ఇస్ టెస్టింగ్ యువర్ ఫెయిత్. గాడ్ ఇస్ చెకింగ్ యువర్ స్టాండర్డ్. ఎంత నమ్ముతున్నావు? ఆలస్యమైన దేవుడు చేస్తాడు. యోబు అంటాడు, మేలే మనం అనుభవించాలా, కీడు మనం అనుభవించకూడదా? ఆయన ఇస్తాడు, ఆయన తీసుకుంటాడన్నాడు. మధ్యలో చాలా బాధపడ్డాడు. కానీ తర్వాత, దేవా సమస్తము నీకు తెలుసు, నువ్వేమి చేస్తున్నావో నేను నోరు మూసుకొని వింటాను, నేను చూస్తాను, అంతేకాని నేనేమీ చేయలేను. గాడ్ సెడ్, ఐ విల్ డూ అమేజింగ్ థింగ్ రైట్ నౌ. దేవుడు చేయగలుగుతాడా? యెహోవా షాబోత్, ఆయన బలవంతుడు. ఆయన ఏ కార్యం ఎప్పుడైనా చేయగలుగుతాడు. యెహోవా షమ్మా, ఆయన మన మధ్యలో ఉండే వాడు.
ఆయన విడిచి వెళ్ళలేదు. హీ విల్ డూ అ గ్రేట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. యెహోవా ఈరే, ఆయన పోషించేవాడు. 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఏం చేశాడు? అక్కడికే ఎంతసేపు పట్టింది దేవునికి? క్షణాల్లో వారు తిని తృప్తి పొందారు. ఈరోజు అట్టి దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. ఆయన వాగ్దానం చేస్తే నమ్ము అంతే. ఆ కార్యము దేవుడు జరిగిస్తాడని నమ్ము అంతే. హల్లెలూయా. నీవు ఆయన నమ్ముకునము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. హల్లెలూయా. జస్ట్ బిలీవ్ హిమ్, జస్ట్ ట్రస్ట్ హిమ్, బిలీవ్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఒకవేళ నీకు నువ్వు ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నావు, కానీ నీకు ఫైనాన్షియల్గా బ్లెస్సింగ్ ఏమీ వాగ్దానం రాలేదు, గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్, రీడ్ డైలీ. ఆల్ ద ప్రామిసెస్ ఆర్ ఎస్ అండ్ ఆమేన్. అవును గాక అని ఉన్నాయి ప్రతి ప్రామిసెస్. ఈజ్ ఫెయిత్ఫుల్. 2 కొరింథీ పత్రికలో ఉంటుంది ఆ మాట, 1వ అధ్యాయం 20వ వచనము. ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ ఎస్ అండ్ ఆమేన్. ఆల్రెడీ ఇచ్చేశాడు దేవుడు. అది నీ బ్యాంక్ అకౌంట్లో ఉంది. అది యూ జస్ట్ హ్యావ్ టు యూజ్ యువర్ ఫెయిత్. దేవుని వాగ్దానములు ఎన్నైనాను ఎలాంటివే? అన్నీయు చెప్పండి, అన్నీయు క్రీస్తునందు అవునున్నట్టుగానే ఉన్నవి. హల్లెలూయా. In English it is better, I think. In English it says, no matter how many promises God has made. How many promises God made for you? Lot? Yes, చాలా చేశాడా? ప్రామిసెస్ తీసుకోవడం అయితే హడావుడిగా తీసుకుంటాం, సంతోషంగా తీసుకుంటాం. కానీ ప్రామిసెస్ నెరవేర్చబడతాయా లేదా అనేది సందేహిస్తూ ఉంటారు. నో, ఎన్ని ప్రామిసెస్ దేవుడు చేసినా దే ఆర్ ఎస్ అండ్ ఆమేన్ ఇన్ క్రైస్ట్ జీసస్. హల్లెలూయా. అది దేవుడు అవును అని పలికాడు. సో నువ్వు ఈరోజు వాగ్దానము నువ్వు తీసుకున్న ద్వితీయోపదేశకాండము 1:11, డ్యూటరానమీ 32:13, ఇంకా మీ బైబిల్స్లో ఉన్న వాగ్దానాలన్నీ తెరవండి. ఆస్గాడ్, ప్రభా నువ్వు వాగ్దానము చేశావు, నువ్వు నమ్మదగిన వాడవు, నా జీవితంలో నెరవేర్చండి. 3వదిగా రోమా పత్రిక 8వ అధ్యాయము 39వ వచనము, 38, 39 నుంచి చదువు, 37 నుంచి చదువు. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమునైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. ఇంకోటి ఏమి నమ్ముచున్నారు? స్లైడ్లో చూడండి. ఆయన ప్రేమను దృఢంగా నమ్మండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఓ చిన్న కష్టం వచ్చేగానే మనం ఏమనుకుంటాం? దేవునికి నా మీద ప్రేమ లేదు. శ్రమ వస్తే ఏమనుకుంటాం? గాడ్ డస్ నాట్ లవ్ మీ. దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, అందరినీ పట్టించుకుంటున్నాడు, దేవునికి నేను ఇష్టం లేదు అని ఎంతమంది అయితే ఈరోజు అనుకుంటున్నారో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. గాడ్ లవ్స్ యూ. ఆయన నిన్ను ఆయన చేతిలో నుండి ఎవడు అపహరింపలేడు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నో బడీ కెన్ స్నాచ్ మీ అవే ఫ్రమ్ మీ, నో బడీ కెన్ స్నాచ్ యూ అవే ఫ్రమ్ మై హ్యాండ్ అంటున్నాడు దేవుడు. యోహాను సువార్త 10లో ఉంటుంది కదా అన్నమాట. John 10:28 చదవండి. నేను వాటికి నిత్య జీవము నిచ్చున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడను వాటిని నా చేతిలో నుండి నో వన్ విల్ స్నాచ్ యూ అవే ఫ్రమ్ మై హ్యాండ్. ఆయన నిన్ను కోల్పోవడానికి ఇష్టపడట్లేదు. ఇందాక మనం చదివాము రోమా 8:38లో మరణమైన చదవండి, అందరూ చదవండి ఆ మాట. ఏమేమి వేటన్నిటి నుండి దేవుడు ప్రేమ చూపిస్తాడు? మరణమైనను చదవాలి, మీరే చదవాలి. జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. ఇది రూఢిగా నమ్మండి. ఎనీ సిచ్యువేషన్ నీకు వచ్చినప్పుడు జస్ట్ బిలీవ్ వన్ థింగ్, గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తాడంటే, నీకున్న దగ్గర వారి కంటే ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీవు శ్రమలో ఉన్నప్పుడు దగ్గరగా ఉండి నిన్ను ప్రేమించి నిన్ను విడిపిస్తాడు. అతను నన్ను ప్రేమించను కనుక అతను నేను తప్పించాను, శ్రమలో నుండి ఆయనను
విడిపించి ఆయనను గొప్ప చేశాడు. బికాజ్ యూ లవ్ హిమ్? నో, బికాజ్ హీ లవ్డ్ యూ ఫస్ట్. ఆయన నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మీకు ఒక మాట చెప్పనా, ఒక గ్రాఫ్ చూపించండి. మన ప్రేమ శ్రమలు వచ్చినప్పుడు దేవుని మీద మన ప్రేమ తక్కువ అవుతూ ఉంటుంది, దేవుని పట్ల మన ప్రేమ తక్కువ అవుతుంది. కొన్నిసార్లు సంతోషం వచ్చినప్పుడు, కొత్తగా పెళ్ళైనప్పుడు భర్త ప్రేమ భార్య మీదే ఉంటుంది, దేవుని మీద ఉండదు. భార్య ప్రేమ దేవుని కంటే కూడా భర్త మీద ఉంటుంది. సో మన గ్రాఫ్ చూడండి. మై లవ్ ఫర్ హిమ్ ఇస్, హౌ ఇస్ యువర్ లవ్ ఫర్ హిమ్? అప్స్ లోస్, అప్స్ లోస్, అప్స్ లోస్. ప్రతిసారి చీటికి మాటికి ప్రేమిస్తాము, లేదా దేవుడు నాకు వద్దు, నాకు దేవుడు ఏం చేయలేదు, ప్రతి దానికి ఇమోషనల్ స్టామ్లో ఉంటాం. ఫ్లక్చువేషన్స్ లైఫ్ మనది. కానీ దేవుని ప్రేమ ఎలా ఉంటుంది తెలుసా? నిజానికి ఈ గ్రాఫ్లో స్ట్రెయిట్ లైన్ ఉంది, కానీ నిజానికి నేను చెప్పనా దేవుని ప్రేమ ఎలా ఉంటుందో, నువ్వు పుట్టినది మొదలుకొని దేవుని ప్రేమ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, కానీ డిక్రీజ్ కానే కాదు. హల్లెలూయా. షల్ ఐ రిపీట్ అగైన్ ఫర్ యూ? గాడ్స్ లవ్ ఫర్ యూ విల్ ఇంక్రీజ్ డే బై డే. నువ్వు పాపము చేసిన హీస్ లవ్ విల్ ఇంక్రీజ్, నాట్ డిక్రీజ్. నిన్ను ఎలాగ రాబెట్టుకోవాలని చూసుకుంటా ఉంటాడు. ఆ ప్రేమ అటువంటిది. అందుకే 90-100 గొర్రెల్లో అంట ఒక్క గొర్రె వెళ్ళిపోయినా 99 గొర్రెల్ని విడిచి ఆ ఒక్క గొర్రెను, ఆ వ్యతిరేకమైన గొర్రెను, ఆ వంకర మార్గం ఎక్కిన ఆ గొర్రెను దేవుడు ప్రేమతో తీసుకొని వస్తూ ఉంటాడు. హల్లెలూయా. డైలీ హిస్ లవ్ ఫర్ యూ ఇంక్రీజెస్. ఈ రోజు ఇంక్రీజ్ ఉంది, చిన్నప్పుడు పుట్టినప్పుడు ఇంక్రీజ్ ఉంది. మమ్మీ నన్ను పుట్టంగానే నన్ను బాగా చూసుకుంది, కొంచెం పెద్దగైనాక నన్ను పట్టించుకోలేదు అనేది కాదు దేవుని ప్రేమ. దేవుని ప్రేమ విల్ ఇంక్రీజ్ డే బై డే. His love for you increases. Today increased to some extent, tomorrow it is more. The graph is going higher and higher. ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఏ కష్టమైనా కూడా ఆయన ప్రేమ నుండి నిన్ను వేరు చెయ్యలేదు. ఏదైనా ఈ మరణము సృష్టింపబడినది ఏదైనా, నథింగ్ షుడ్ టేక్ యూ అవే ఫ్రమ్ గాడ్స్ లవ్, అండ్ ఇట్ వాంట్ ఆల్సో, ఇట్ కెనాట్. అది నువ్వు రూఢిగా నమ్మాలి. ఒక భక్తుడు, పొద్దున్న చెప్పాను, ఒక భక్తుడు ఇలాగ చెప్తా ఉంటున్నాడు. ఏమని చెప్పాడంటే, ఈ సెట్ ఈ లోకములో ఒకవేళ నేను ఒకే వాడిని ఈ భూమి మీద ఉన్న దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఆ ఒక్క వాడి కొరకు, అంటే నా కొరకు పరలోకము దిగి వచ్చి సిల్వ ఎక్కేవాడు నా దేవుడు అని చెప్పి ఉన్నాడు. చప్పలు కొట్టి యేసు ప్రభుని మహిమపరుస్తామా? ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ లివింగ్, నా కోసం కూడా వచ్చేవాడు. ఒక్క వ్యక్తి కొరకైనా దేవుడు వచ్చే అంత ప్రేమ కలిగిన వాడు. యూ డు నాట్ నో గాడ్స్ లవ్. పక్కన మనకు చెప్పండి, యూ డోంట్ నో గాడ్స్ లవ్. నిజంగా తెలియదు. మనము దేవుని యొక్క ప్రేమను ఏ స్టాండర్డ్లో కొలుస్తామంటే, మన స్టాండర్డ్లో కొలుస్తాం. ఇమోషన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు, ఫీలింగ్స్ తక్కువైనప్పుడు ఆ దేవుడు కూడా అలాగే తక్కువ అవుతుంది అనుకుంటా. నో, మీకు తెలుసా, గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు. He is love. And today ఆ ప్రేమను నమ్ము, మనుషులను కాదు. మనుషుల ప్రేమను నమ్ముకున్న వారు మోసపోయారు. నేను ఆర్ఫనేజ్లో ఒక అమ్మాయి చెప్తా ఉంది, ఒకే 2 పిల్లలు, 2 అక్క చెల్లెలు, పాపం చిన్న పిల్లలు ఎలా చనిపోయారంటే చెప్తా ఉంది. భార్య భర్తల మధ్యలో చిన్న గొడవలు వచ్చాయి. గొడవలు వస్తే భార్య నమ్మింది. ఏమి నమ్మిందంటే, నా భర్తకు నేనంటే ఇష్టం లేదు, నా భర్త నన్ను పట్టించుకోడు, నా భర్తకు నా మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది. ఒకరోజు ఆ చిన్న గొడవ మధ్యలో అమ్మాయి, ఆ స్త్రీ బాధపడేది. వెంటనే భర్త డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరు లేనప్పుడు ఫ్యాన్కి చీర వేసుకొని అక్కడే సూసైడ్ చేసుకుని, సాయంత్రం కల్లా ఇంటికి వస్తే భర్త, అలాగే తన భర్త వాళ్ళ అమ్మ అంటే నాయనమ్మ, అలాగే 2 చిన్న ఆడపిల్లలు ఇంటికి వచ్చారు. స్కూల్ నుంచి వారి ఇంటికి వచ్చారు. నాయనమ్మ తీసుకొని ఆయన వచ్చాడు. ఇంటికి వచ్చి తనను వెతుకుతుంటే తను లేదు. రూమ్ చూస్తే లాక్ ఉంది. ఎంతసేపు కొట్టినా తెరవట్లేదు. ఆ డోర్ని బదలు కొట్టి లోపలికి వచ్చి చూసేవారికి తన భార్య షీ వాజ్ హ్యాంగింగ్, చనిపోయింది. వెంటనే ఆ పిల్లలు భయపడతారని వాళ్ళ నాయనమ్మ ఆ పిల్లల్ని వంటి రూమ్ తీసుకెళ్ళి అందరికీ చెప్పి, పోలీసు వాళ్ళకి చెప్పాలని చెప్పేసి, ఇది ఏం కాకముందే అందరికీ చెప్పాలని చెప్పేసి ఆ పిల్లని అలాగ తీసుకెళ్ళి ఆ పక్కింటి వారికి చెప్తా ఉండగా, క్షణాల్లో భర్త ఆ భార్యను తీసేసి అదే చీరలో ఆయన హ్యాంగ్ అయ్యాడు, ఆయన చనిపోయాడు, ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ద సేమ్ డే, అదే క్షణాల్లో
ఇద్దరు అనాథలైపోయారు. బికాస్ ఆఫ్ ఏం నమ్ముతున్నాం మనము, ఏ విషయంలో ఆలోచన చేస్తున్నాం? బిలీవ్ ఇన్ గాడ్స్ లవ్ ఓన్లీ. ఆయన ప్రేమామయుడు, ఆయన నేను ప్రేమిస్తున్నాడు. ఇన్ యువర్ లో సీజన్స్ హీ లవ్స్ యూ, ఇన్ యువర్ హైలైట్స్ హీ లవ్ యూ, ఇన్ యువర్ లో నైట్స్ హీ లవ్స్ యూ. నీవు అనారోగ్యంలో కంపు కొడుతున్న స్థితిలో యోబు అంట పైనుంచి కింద వరకు ఎలాగ ఉన్నాడంటే, ఎలా ఉన్నాడు? కురుపులతో ఉన్నాడు, వాసన కొడుతున్నాడు. నా పనివాడికి నా వాసన కూడా పడట్లేదని చెప్పిన స్థితిలో కూడా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడా లేదా? దేవుడు ఆయనను చూస్తున్నాడా లేదా? దేవుడు నా సేవకుడు అని చెప్తున్నాడా లేదా? హీ లవ్స్ యూ మోర్ వెన్ యు ఆర్ బ్రోకెన్. హీస్ క్లోజ్ టు యూ. నీకు ఎంత దగ్గరగా ఉంటాడంటే దేవుడు నీ సమస్యల్లో, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో కూడా ఆయన ప్రేమ కోల్పోడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బిలీవ్ దీస్ 3 things ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఏది నమ్మినా నమ్మకపోయినా బిలీవ్ దీస్ త్రీ థింగ్స్. వాట్ ఆర్ దోస్ 3 things? చెప్పండి, ఏంటి ఆ 3 విషయాలు? ఆయన ప్రార్థన చేస్తే ఆయన వింటాడని నమ్మండి. మోషే, అహరోను సమయంలో ప్రార్థన చేశారంట 99వ కీర్తనలో. వారి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? ఆలకించాడు. 6వ వచనం 99:6. God heard their prayers. Moses and Aaron were among his priests. Samuel also called. ఆయన యాజకులు మోషే, అహరోను ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారిలో సమయాలు కూడా ఉండేను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాడు. గాడ్ ఆన్సర్స్ యూ బ్యాక్. ఆయన మాట్లాడతాడు. సో ఆయన నువ్వేం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసింది నువ్వు పొందుకున్నావని నమ్మాలి. అప్పుడు ఏం జరుగుతుంది? నీ కార్యము నెరవేర్చబడుతుంది. తర్వాత దేవుడు ఒకవేళ ఆలస్యం అవుతున్నప్పుడు దేవుడు వాగ్దానాలు ఇచ్చి నిన్ను ధైర్యపరుస్తూ ఉంటాడు. ఆ వాగ్దానాలను నువ్వేం చేయాలి? పక్కబెట్టాలి, నమ్మాలి. బిలీవ్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. షో దట్ ఫెయిత్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. హిస్ ప్రామిసెస్ ఆర్ సో పవర్ఫుల్. ఏమైనా గతించిపోతుందేమో కానీ నా మాట గతించిపోదు, అది జరిగి తీరుతుంది. యెషయా 55, 8, 9, 10 వచనాలు మనం చూస్తే, వర్షము పైనుండి వచ్చి ఎలాగైతే భూమిని తడుపునో అలాగే నా మాట ఉండును కదా, అది తిరిగి వ్యర్థంగా నా యొద్దకు రాదంట, అది తప్పకుండా నెరవేరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. లాస్ట్ ఏంటి? ఐ లవ్ దిస్. ఆయన ప్రేమను రూఢిగా నమ్మండి. ఎలా నమ్మాలి? రూఢిగా నమ్మండి. హీ లవ్స్ యూ అని నమ్మండి. హీ కేర్స్ ఫర్ యూ అని నమ్మండి. ఆయన నీ కొరకు ఎంత త్యాగమైనా చేయగల దేవుడు. 8:34 ఉంది కదా, ఆయన సొంత కుమారుని వెనుతీయక సొంత కుమారుని ఇచ్చిన దేవుడు నీకు కావాల్సినవన్నీ ఇవ్వలేడా? చెప్పండి, ఇవ్వలేడా? క్వశ్చన్ ఆన్సర్. ఇస్తాడు, తప్పక ఇస్తాడు. అయితే భూమి మీద ఆయన ఎవరిని కనుగొంటున్నాడంట? విశ్వాసులను కనుగొంటున్నాడు. ఆయన నమ్మండి, ప్రార్థన చేయండి, వాగ్దానాలు ఎత్తిపట్టుకోండి, మర్చిపోకండి, కంటత వేయండి. ప్రతి వాగ్దానం కంటత వేయండి. దెన్ యూ విల్ నో, ఓ దిస్ ప్రామిస్ వాస్ ఫుల్ఫిల్డ్ ఇన్ మై లైఫ్. తర్వాత ఆయన నేను ప్రేమిస్తున్నాడు. ఎవరో వచ్చి ప్రేమించాలని కదా, ఆల్రెడీ యు ఆర్ లవ్డ్, ఆల్రెడీ యు ఆర్ చోజన్. ఆయన చేతిలో నుండి ఆయన నిన్ను విడిచి ఉండలేడు. ఆయన చేతిలో పట్టుకున్నాడు. విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. దయచేసి మనమందరం లేచి నిలబడదాం. టుడే సదాకాలము దేవుడు మనకు తోడుకొండే దేవుణ్ణి మనం ఆరాధిద్దామా? వర్షిప్ గాడ్ లైక్ నెవర్ బిఫోర్. వర్షిప్ గాడ్ లైక్ నెవర్ బిఫోర్. Everybody knows this song. I want everybody to raise your voices and sing this song. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి, yes, as you worship God, ఆయన వాగ్దానాలు నమ్మండి. As you worship God, you pray in faith. నేను పొందుకోబోచున్నానని నమ్మండి. అలాగా ప్రార్థన చేయండి. Don't stop praying until you receive it. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. చెప్తామా? నీ వాత్సల్యమును నాపై చూపించి. సంగమా చెప్తామా? విశ్వాసముతో. ఆశ్చర్య కార్యములు నీ పాత్రగా నన్ను
విశ్వాసంతో చెప్తామా? ఆశ్చర్య కార్యములు నీ పాత్రగా నన్ను దగ్గరగా చెప్తావా? యేసయ్యా, హానోకు వల్లే జీవించాలని ఆశపడుతున్నాను ఆయన. అయ్యా, నీతో సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసే వారిలో నన్ను ఉంచాను. మోషే, అహరోను, సమయాలు, దానియాలు, అయ్యా ప్రార్థన చేసే వారిలో అబ్రహాము. నేను కూడా ప్రార్థన చేయడం నాకు నేర్పించు ప్రభువా. అయ్యా, వాగ్దానాలు చేత పట్టుకొని ముందు అడుగులు వేసిన అబ్రహాము వలె నేను కూడా ముందుకు వెళ్ళటకు సహాయం చేయని నాయన. అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాయన. అయ్యా, నేను నమ్మి విశ్వసించి నీ ప్రేమలోనైనా నాకున్న ఆదరణ, నీ ప్రేమలో నా సమాధానం, నీ ప్రేమలో నా శాంతి, నీ ప్రేమలో నా ఆశీర్వాదం నేను పొందుకోవాలి ప్రభా. మరొకసారి చెప్తావా? సంతోషంగా చెప్తావా? పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేవావయ్యా. నీ తోడు నాకు నా తోడుగా నా అండగా నీవు. మరొకసారి చెప్తావా? ఏ తోడు లేని నాకు మా బిగ్గరగా పిలుద్దామా? యేసయ్యా, 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 యేసయ్యా. మరొకసారి చెప్దామా? యేసయ్యా, యేసయ్యని సంతోషంగా పిలుస్తావా? ఆయన నామములో ప్రార్థన చేస్తే ప్రతి ప్రార్థనకు జవాబు ఉందని చెప్పిన దైవము. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించేదము యేసయ్యా. పరిశుద్ధుల మహోన్నతుడు తండ్రి నాయన, నీ ప్రేమను మేము రూఢిగా నమ్ముచున్నాము నాయన ప్రభా. యు లవ్ us dearly లార్డ్. ఎన్నోసార్లు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అయితే చూపించు అని అవిశ్వాసముతో, సందేహముతో మేము వస్తున్నామేమో. బట్ యు లవ్ us లార్డ్. క్లిష్ట కష్ట సమయాల్లో కూడా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు అని తెలియపరిచావు నాయన. యా, యు ఆర్ కన్సిస్టెంట్ ఇన్ లవింగ్ మీ లార్డ్. ప్రతి దినము నా మీద ప్రేమ ఎదుగుతుందే కానీ తరిగిపోవట్లేదు, అనగబడట్లేదు నాయన. నా పట్ల నీకున్న ప్రేమను బట్టి నీకు వందనాలు. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అని పిలిచిన దేవుడవు నాయన ప్రభా. నా హృదయం, మై హార్ట్ యర్న్స్ ఫర్ యూ అని చెప్పిన దైవమా. ఇసే ఎవరైతే ఐఎమ్ నాట్ లవ్డ్ అనుకుంటున్నారు అలాంటి వారికి నీ ప్రేమ నాయన ప్రభ, మరణమైన ఖడ్గమైన అయ్యా వస్త్రహీనత అయినను నాయన ప్రభ, సృష్టిలో ఏదైనానో ఏ కార్యము జరిగినా కూడా నీ ప్రేమ మారదు అని రూఢిగా నమ్మే మనసు మాకు దయచేయండి. ప్రార్థన చేయనప్పుడు మేము ప్రార్థన చేసింది నిశ్చయంగానూ చేయగల సమర్థుడు అని నమ్ముచున్నాము. వాగ్దానం చేసిన వాడు సమర్థుడు అని నమ్ముచున్నాము నాయన ప్రభ. మా కార్యమును సఫలము చేయబోచున్నందుకు నీకు వందనాలు.
గొప్ప కార్యాలు మేము చూడబోచున్నామని నమ్ముచున్నాము. ఊహించని రీతిలో మేము అట్టి అద్భుతాలు మేము చూడబోచున్నామని నమ్ముచున్నాము. ఈరోజు ఎవరైతే రూఢిగా నమ్ముచున్నారో అట్టి వారికి ఈ క్షణమే ఆ కార్యము వెంటనే మొదలు పెడతారని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చప్పలు కొట్టి దేవుని స్తుతిస్తామా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.